ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1 ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అనేది నేను చేయాలనుకుంటున్నాను. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1 అండ్ 10 అలాగే డేట్ ఆఫ్ బర్త్ 19 అండ్ 28 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్. అంటే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1 కానీ 10 కానీ 19 కానీ 28 కానీ ఉంటారో వాళ్ళకి మీరైనా అయ్యుండొచ్చు, మీ పార్ట్నర్ అయినా అయ్యుండొచ్చు. మీకు సంబంధించిన వీడియో ఇది. అండ్ మీ పార్ట్నర్ ఎలా ఉంటారు అండ్ మీరైనా డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో మీరు ఎలాంటి వాళ్ళు, లేకపోతే మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అనేది మీరు తెలుసుకోండి. అండ్ వీళ్ళు ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీతో ఎలా ఉంటారు అండ్ వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. నేను ఇప్పుడు మొదట అన్ని కూడా డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన వీడియోస్ అనేది అన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కూడా నేను పెడతాను. అంటే మీ పార్ట్నర్ గురించి కానివ్వండి, మీ గురించి కానివ్వండి అయి ఉండొచ్చు. అంటే మీ పర్సనాలిటీ అండ్ మీకు ఎలాంటి జాబ్ వస్తుంది, ఎలాంటి కెరీర్ అయితే మీకు సూటబుల్ అవుతుంది, మీ లైఫ్ లో ఎలాంటివి చూస్తారు మీరు, ఇవన్నీ కూడా మనము చూద్దాము. ముందుగా ఫస్ట్ నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముందుగా ఈ వీడియో అనేది నేను చేస్తున్నా కదా. సో చేస్తున్నాక మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎవరికైనా రెజనేట్ అయితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ అనేది తప్పకుండా ఇవ్వండి. అప్పుడే నా వీడియోస్ అన్ని ఇంకో కొంతమందికి సజెషన్ లోకి వెళ్తాయి. కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక పైన వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్. ఎవరికైనా కూడా మీరు ఏదైనా క్వశ్చన్ తెలుసుకోవాలంటే తెలుసుకోండి. అలాగే మెసేజ్ చేయండి, కాల్స్ చేయమాకండి, మెసేజ్ చేయండి. నేను తప్పకుండా చూసి వెంటనే చూడకపోయినా కూడా చూడగానే చేస్తాను, చూసి రిప్లై ఇస్తాను అండ్ మీకు రీడింగ్ అనేది చెప్తాను 1 క్వశ్చన్ కి. ఫర్దర్ గా మీరు చెప్పించుకోవాలనుకుంటే చెప్పించుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఫోర్స్ ఏం లేదు, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి నేనేమో ఎవరికి మాట ఇవ్వాలనుకోవట్లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి. అండ్ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి నాకైతే తెలియదండి. ఎవరు కూడా మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు, బ్లాక్ మ్యాజిక్ చేస్తే వస్తుందా, వశీకరణం చేస్తే వస్తుందా అని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరు కూడా నా దగ్గరికి రావద్దు దయచేసి. దానికి వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే పైల్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి నేను డేట్ ఆఫ్ బర్త్ 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటది, వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే మీకు చూజ్ అవుతుంది అండ్ మీకు సంబంధించినవన్నీ కూడా, అంటే మీ పార్ట్నర్ మీకు ఎలాంటి పార్ట్నర్ వస్తారు, ఎలాంటి పార్ట్నర్ అనేది మీ లైఫ్ లో మోసం చేసే ఛాన్సెస్ ఉంది, అన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1, 19, 28, 10 అంటే 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ తీసుకునే ముందు వాళ్ళు ఎలా ఉంటారో అనేది చూద్దాం మనము. చాలా మందికి తెలియదు అండ్ వాళ్ళకి ఎలాంటి జాబ్ సూటబుల్ అవుతాయి అనేది కూడా చెప్తా నేను. మాక్సిమం వాళ్ళ అలాంటి జాబ్ లోనే ఉంటున్నారు. ఒకవేళ ఆ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ లో ఉన్నారు అంటే వాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ లేనట్టే వాళ్ళకి. ఫర్దర్ గా వాళ్ళు మానేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే నెంబర్ 1, 10, 19, 22 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎలా ఉంటారంటే అంటే వీళ్ళు చాలా అథారిటేటివ్ గా ఉంటారు. ఏంటంటే వీళ్ళు చెప్పిందే వినాలి, వీళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరైనా వీళ్ళు అథారిటేటివ్ గానే ఉంటారు. అంటే వీళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు వింటా ఉంటారు. వీళ్ళు ఒక లీడర్ టైప్ లో ఉంటారు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో అయినా కూడా వీళ్ళు ఒక లీడర్ లాగా వీళ్ళ చుట్టూరు ఒక నలుగురిని వేసుకుని, ఒక బ్యాచ్ వేసుకుని వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పేది వింటా ఉంటారు అనమాట. అంత అథారిటేటివ్ గా ఉంటారు. అంటే డ్రెస్సింగ్ సెన్స్ కూడా నీట్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే లైక్ కింగ్ ఎలా ఉంటాడు, కింగ్ అందరినీ రూల్ చేయడము, అందరి చేత పనులు చేయించడం ఎట్లా చేస్తారు, వీళ్ళకి అథారిటేటివ్ పర్సనాలిటీ కూడా అట్లానే ఉంటుంది కింగ్ టైప్ లో. అండ్ బ్యూటీ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే పర్సన్ అనమాట. అండ్ మల్టీ టాస్కింగ్ చేసే పర్సన్ కూడా. వీళ్ళు జాబ్ ఒకటే చేసే పర్సన్ కాదు, మల్టీ టాస్కింగ్ అన్నిట్లో కూడా నాలెడ్జ్ అనేది ఉంటుంది. అండ్ చాలా తెలివి గల వాళ్ళు కూడా వీళ్ళు. ఎవరైతే నెంబర్ 1 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో
వీళ్ళు ఏదైనా రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళు నార్మల్‌గా లైఫ్ వెళ్తుంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కొత్తది చేంజ్ అనేది గావాలి. స్ట్రిక్ట్ చేంజ్ అనేది కావాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి వీళ్ళు. వీళ్ళు లైఫ్‌లో చాలా కష్టపడతారు. ఎవరు కూడా వీళ్ళని తొక్కిపెట్టలేరనమాట. వీళ్ళకెప్పుడు కూడా ఫ్రీడమ్‌గా ఉండాలి. ఈవెన్ బాస్ అయినా గూడా వీళ్ళు జాబ్ చేసే చోటైనా గూడా వీళ్ళు ఎవరైనా వీళ్ళకి ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి ఎవరైనా చెప్తే గనక ఈవెన్ బాస్ అయినా గూడా వీళ్ళకి నచ్చదు. వీళ్ళకి కోపం వచ్చేస్తే వీళ్ళకి కోపం వీళ్ళు అనుకున్నట్టు ఏదైనా జరగకపోతే కనుక వీళ్ళకి అగ్రెసివ్ అయిపోతారు. ఎంత అంటే ఏం చేస్తున్నారో గూడా తెలీదు. కొట్టేస్తారు, తిట్టేస్తారు, నోటికి ఏదొస్తే అది తిట్టేస్తారు. కోప్పడతారు. ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. అంటే వీళ్ళు పైకి కొంచెం హార్డ్‌గా కనిపించినా గూడా లోపల చాలా సాఫ్ట్ మెంటాలిటీ అండ్ మనసు చాలా మంచిది. ప్యూర్‌గా ఉంటారు వీళ్ళు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా గూడా ఎదిరించరు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు లవ్ ఆర్ రిలేషన్‌షిప్‌లో కొంచెము ఒడిదుడుకులనేవి చూస్తారు. అంటే వీళ్ళు ఎవరినైనా గూడా నేను ప్రేమిస్తున్నాను, వీళ్ళని ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే డేర్ అన్న పర్సనే అన్నమాట. కొంతమందుంటారు లవ్ చేస్తారు గానీ మళ్ళీ ఎవరికీ చెప్పుకోరు. సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తా ఉంటారు. అంటే స్టూడెంట్ సంగతి చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికన్నా తెలిస్తే ఏమవుతదో, ఇంట్లో తెలుస్తదేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ గాదు వీళ్ళు. ఏందంటే ఎవరికైనా ఈవెన్ పేరెంట్స్‌కైనా గూడా అవును లవ్ చేస్తున్నాను అని తెలిసినా గూడా అవును లవ్ చేస్తున్నాను అని చెప్పగలిగే డేర్ ఉన్న పర్సనాలిటీ వీళ్ళు. అలాగే వీళ్ళకేందంటే అగ్రెసివ్‌నెస్ చాలా ఉంది. అండ్ షార్ట్ టెంపర్ గూడా చిన్న చిన్న వాటికి వెంటనే వచ్చేస్తది. అట్లా అని చెప్పి ఉంటదా అంటే ఎక్కువ సేపేమి ఉండదు. తొందరగా వాళ్ళు అగ్రెసివ్ అవుతారు కానీ తొందరగానే కూల్ అవుతారు కూడా. అండ్ వీళ్ళు యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటది వీళ్ళకి. వీళ్ళలో యాటిట్యూడ్ ఎక్కువుంటది. ఏందంటే బేస్ వాయిస్ ఎవరైతే 1, 10, 19 అండ్ 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మంచి బేస్ వాయిస్ గూడా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు సాఫ్ట్‌గా చెప్పినా గూడా అది హార్డ్‌గానే ఆహ్, వెళ్తుందనమాట. అంత సాఫ్ట్‌గా చెప్పే మెంటాలిటీ అయితే కాదు వీళ్ళది. వీళ్ళు ప్రేమగానే, సాఫ్ట్‌గానే చెప్పానన్న ఫీలింగ్‌లో వీళ్ళుంటారు. కానీ ఎదుటి వాళ్ళకి అట్లా అనిపిచ్చదు. వీళ్ళు అథారిటేటివ్‌గా, రూల్‌గా, రిస్ట్రిక్షన్‌గా చెప్తున్నట్టే ఉంటది వాళ్ళకి. సో, ప్రేమైతే ఉంది. ప్యూర్ పర్సన్ అండ్ లోపల పైకి అంత ప్రేమ చూపించరు. బయటకి కనిపించనివ్వరు గానీ, లోపల చాలా ప్రేమనేది ఉంటుంది. బయటకి చూపించుకుని, చెప్పుకునేంత నేను నిన్నింత లవ్ చేస్తున్నాను, అంత లవ్ చేస్తున్నాను అని చెప్పుకునే పర్సనాలిటీ అయితే కాదు. ఈ ప్రేమనేముందంటే అవసరం వచ్చినప్పుడే చూపిస్తారు. మిగతా టైంలో నేను ఐ లవ్ యూ చెప్పాలి, రోజు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఇట్లా చెప్పే టైప్ అయితే గాదు. ఈళ్ళు ఎదుటి వాళ్ళ నుండి ప్రేమగా చెప్తే గనక వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటే వీళ్ళకి ఒకటనమాట. వీళ్ళని పొగడాలి. ప్రేమతో మాత్రమే వీళ్ళని మనము గెలుచుకోవచ్చు. ఎవరైతే చూస్తున్నారో మీ పార్ట్నర్ గనక 1, 10, 19, 20 డేట్ ఆఫ్ బర్త్ అయితే గనక తప్పకుండా మీరిది ఫాలో అవ్వండి. వాళ్ళని ప్రేమతో మాత్రమే గెలుచుకోవచ్చు. వాళ్ళకి సాఫ్ట్‌గా చెప్పినా, కేరింగ్‌గా చెప్పినా ఇష్టముంటది. అంతేగాని నువ్విది చెయ్యి, అది చెయ్యి అని మీరేమైనా అది వాళ్ళ చెడుగా చేసినా గూడా అంటే వాళ్ళకి సలహాలు తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళెప్పుడు గూడా సలహాలు ఇచ్చే పనిలోనే ఉంటారు తప్ప సలహాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వీళ్ళు సింగిల్‌గానే ఏదైనా గానీ సింగిల్‌గా చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది వర్క్ అయినా అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి సింగిల్‌గానే చేయాలి. అథారిటేటివ్‌గా ఉండాలి. నేనే బాస్ నేనే అందరిని రూల్ చేయాలన్న మెంటాలిటీ ఉన్న పర్సన్. అండ్ వీళ్ళకి కొంచెం లవ్ ఆర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి కొంచెం అగ్రెసివ్‌నెస్ ఉంటది. షార్ట్ టెంపర్ ఉంటారు కాబట్టి, మీ వచ్చే పార్ట్నర్ గూడా మీకులాగే అగ్రెసివ్ అయ్యే పర్సను అండ్ షార్ట్ టెంపర్ అయితే గనక వీళ్ళు లవ్ లైఫ్‌లో మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రేకప్‌లు అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే మీ లైఫ్‌లో గనక సాఫ్ట్ నేచర్ వాళ్ళైతే ఎవరైతే 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి లైఫ్‌లోకి ఎవరైతే సాఫ్ట్ నేచర్ అంటే 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు గాని, 5 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు గాని, 3 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు గాని, ఇలా ఎవరైనా ఉంటే గనక మీ పార్ట్నరు మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకుంటారు. మీరు ఎన్ని తప్పులు చేసినా భరిస్తారు. కోపం తెచ్చుకున్నా కూడా వాళ్ళే వచ్చి బతిమలాడతారు. సాఫ్ట్ గానే ఉంటారు. ఇలాంటి మెంటాలిటీ. అట్లా కాకుండా కొంచెం 4 ఆపోజిట్‌లో కూడా 1 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, 8 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారనుకోండి మీ పని అంతే. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తిట్టుకునే పనిలోనే ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకునే పనిలోనే ఉంటారు. ఇంకా ఇదే జరుగుతా ఉంటది రచ్చనమాట. సో, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళ పర్సనాలిటీ అట్లానే ఉంటది. అంటే వీళ్ళకి ఎలాంటి జాబ్స్ సూటబుల్ అవుతాయి అంటే వీళ్ళు 90% అందరూ కూడా
అథారిటేటివ్ గా ఉండేవి, అంటే గవర్నమెంట్ జాబ్స్, మెయిన్ గవర్నమెంట్ జాబ్స్ కి రిలేటెడ్ అయి ఉంటారు. అండ్ గవర్నమెంట్ జాబ్స్ లేతే అథారిటేటివ్ పర్సన్ అంటే మీ కింద చాలా మంది వర్క్ చేసే పొజిషన్ లోనే ఉంటారు. అది ప్రైవేట్ జాబ్ అవనివ్వండి, 50% మెంబర్స్ అందరూ కూడా 1-10-19-28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీ కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఒకవేళ ప్రైవేట్ జాబ్ లో చేస్తున్నా కూడా మీ కింద కొంతమంది పనిచేసే వాళ్ళు అనేవాళ్ళు తప్పకుండా ఉంటారు. మీరు ఎక్కడున్నా కూడా, అది ఈవెన్ సేల్స్ మ్యాన్స్ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడున్నా కూడా మీరు ఒకళ్ళని ఫాలో అవ్వనే అవ్వరు. ఎవరన్నా ఏదైనా చెప్తే కావాలంటే జాబ్ రిజైన్ చేసేసైనా వదిలేసే రకాలే గాని అడ్జస్ట్ చేసుకుందాము సర్లే అన్నారు కదా మన బాస్ కాబట్టి అంటే ఏమవుతుందిలే అని మాట పడే మెంటాలిటీ ఉన్న పర్సనల్ అయితే కాదు మీరు. సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఎక్కువగా అథారిటేటివ్ గా ఉంటారు, మల్టీ టాస్కింగ్ చేస్తారు, ఈగోయిస్ట్ కూడా, ఎక్కువగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి వస్తాయి అంటే మెయిన్ వీళ్ళకి ఎక్కువగా హెడ్ రిలేటెడ్, సింగిల్ ఆర్గాన్ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హెడ్ ఎక్ లాంటివి కానీ, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం అండ్ ఇలాంటి వాటి సింగిల్ ఆర్గాన్ హెల్త్ ఇష్యూస్ మాత్రమే వస్తాయి. హెడ్ ఎక్ ఉండడము అండ్ హెడ్ రిలేటెడ్, బ్రెయిన్ కి సంబంధించినవి ఉంటాయి కదా సింగిల్ ఆర్గాన్వి, ఆ సింగిల్ ఆర్గాన్ కి సంబంధించినవి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీకు. అలాగే మీరు ఏం చేయాలంటే ఈ హెల్త్ ఇష్యూస్ కానీ ఈ కోపం అనేది తగ్గించుకోవడానికి చక్కగా మార్నింగ్ టైంలో ఎప్పుడైతే మనకి సూర్యకిరణాలు పడతా ఉంటాయో ఆ టైంలో మీరు ఒక ½ అయినా కూడా వాకింగ్ లాగానో, బయట సూర్యకిరణాలు పడే టైంలో కొంచెం సూర్యకిరణాలు పడే చోట కూర్చోవడము, వాకింగ్ చేసుకోవడము ఇట్లాంటివి చేస్తే కనుక బయట ఆ టైంలో మార్నింగ్ 6 to 8 మనకి ఎక్కువగా కూడా సూర్యకిరణాలు పడతాయి. అండ్ ఆ టైంలోనే మనకు హెల్త్ కి మంచిది. ఆ టైంలో మనకు డి విటమిన్ కూడా మంచిగా వస్తుంది. సో ఆ టైంలో ఎవరికైనా మాక్సిమం వీళ్ళు చాలా మంది మాక్సిమం అంటే ఒక 80% మెంబర్ కి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1-10-19-28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఐ సైట్స్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. స్పెట్స్ పెట్టుకోవడము, స్పెట్స్ అండ్ హెడ్ ఎక్ లాంటివి ఉండడం వల్ల స్పెట్స్ 80% మెంబర్స్ స్పెట్స్ ఉంటే కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి అస్సలు నచ్చదు, వీళ్ళు చెప్పింది వినాలి, వీళ్ళని ఎవరు ఫాలో అవ్వరు, వీళ్ళు ఎవరిని ఫాలో అవ్వరు, వీళ్ళనే అందరు ఫాలో అవ్వాలని అనుకుంటారు. అండ్ వీళ్ళు మంచి ధైర్యం కూడా ఎక్కువ, గుండె ధైర్యం ఎక్కువ ఉంటది. అండ్ ఎవరినైనా కూడా మేనేజ్ చేయగల కెపాసిటీ, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా భయపడకుండా ఈవెన్ వాళ్ళ బాస్ కానివ్వండి, ఈవెన్ సీఎం అయినా పిఎం అయినా కూడా రూల్ చేయగలిగిన మెంటాలిటీ ఉన్న పర్సన్ వీళ్ళు. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా కూడా మొహం మీద చెప్పేసే పర్సన్ వీళ్ళు. అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి అనమాట. వీళ్ళకి ఏదైనా వర్క్ ఇచ్చారంటే చాలా చక్కగా మేనేజ్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు వీళ్ళు. ఓన్ గా చేయడానికి ఇష్టపడతాడు, ఏదైనా కూడా కొత్తగా కావాలి, క్రియేటివ్ గా ఉండాలి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటది, ఎక్కువగా ఉండడం కదా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటది. వీళ్ళు ఏదైనా కూడా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటారు. ఎంత ఫాస్ట్ అంటే ఇప్పుడు ఇది ఏదైనా కరెక్టా రాంగా అని అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఏదైనా చేద్దామా అని 1 day టైం కూడా తీసుకోరు. అంత మనకి టైం ఉన్నా కూడా తీసుకోరు, సరే చేద్దాము ఓకే అని చేసేస్తారు. ఎవరినైనా ఏమైనా అనడమైనా అంతే, 1 నిమిషం కూడా ఆలోచించరు, వెంటనే అనేయడము చేస్తారు. అలా అని చెప్పి వీళ్ళ డెసిషన్ అనేది రాంగ్ గా ఉంటుందా అంటే రాంగ్ గా ఏముండదు, కరెక్ట్ గానే ఉంటది. ఓన్లీ వీళ్ళ మాట తీరులో కొంచెం హార్డ్నెస్ ఉన్నా కూడా కొంచెము కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది. అందుకే కొంచెం వీళ్ళు నిదానంగా ఆలోచించుకుని ఏ విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకుని మూవ్ ఆన్ అయితే కనుక ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. సో వీళ్ళకి డిగ్నిటీగా ఉండడం, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటది వీళ్ళకి. సో ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ 1-10-19-28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ మెంటాలిటీ. అండ్ వీళ్ళకి ఎలాంటివి సూట్ అవుతాయి, అండ్ వీళ్ళ హెల్త్ కి మెయిన్ హెల్త్ ఇష్యూస్ కానీ లేదా కోపం తగ్గడానికి మెయిన్ ఏం చేయాలంటే డైలీ కూడా వీళ్ళు గాజు గ్లాస్ లో వాటర్ అనేది తాగితే గనక, వీళ్ళనే కదండి ఎవరైనా కూడా, ఎవరైతే అగ్రెసివ్ గా ఉంటారో స్టెబిలిటీ అనేది ఉండదో వాళ్ళు కంపల్సరీ డైలీ గాజు గ్లాస్ లో అనేది వాటర్ తాగండి, లేదా గాజు గ్లాస్ బాటిల్ అనేది పెట్టుకుని తాగుతా ఉంటే కనుక మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు
హార్డ్నెస్ నుంచి సాఫ్ట్నెస్ కి మారుతారనమాట. సో తప్పకుండా ఎవరికన్నా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. దీనికి మీరు రూపాయి ఖర్చు అవ్వదు. ఇంట్లో గాజు గ్లాసులు ఉంటాయి కదా, వాటిస్ లేకపోయినా గాజు గ్లాసులు అందరి ఇళ్లలో ఉంటాయి. నాకు తెలిసి మాక్సిమం 99% వాళ్ళలో ఉంటాయి. గాజు గ్లాసులో వాటర్ తాగడం వల్ల యూజ్ ఉంటుంది అని అనుకున్నప్పుడు తాగడానికి ఏమైందండి. సో ఇది వీళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాము. ఎవరైతే 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించినది, అది మీరైనా అయ్యి ఉండొచ్చు, మీ పార్ట్నర్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. సో మీ లైఫ్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కి మనము ఇక్కడ ఆన్సర్స్ అనేవి చూద్దాము. అయ్యో ఎందుకు పడిపోతున్నాయి వీళ్ళు? వాళ్ళ గురించి బయట చెప్పానని బాగా తిట్టుకుంటున్నట్టున్నారు. అందుకే కార్డ్స్ పడిపోతున్నాయి. తిట్టుకోకండి, ఉన్న విషయమే కదా నేను చెప్పాను. కరెక్ట్ కాదంటారా? మీ క్యారెక్టర్ అందరూ తెలిసిపోయిందన్న ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ గురించి 80% గుడ్డే ఉంది. ఆ 20% ఏంటంటే ఆ కోపము, కొంచెం తొందరపాటు, ఇవి ఒక్కటే తప్ప మిగతాదంతా బాగానే ఉంది. సో మీరు ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీ లైఫ్లో బాగుంటుంది. సో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం తీసుకుందాం ఇవాళ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ కి సంబంధించింది తీసుకుందాం. ముందు స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలే కదా, చిన్నపిల్లలకు సంబంధించింది తీసుకుందాం. వీళ్ళ స్టడీస్కి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే వీళ్ళు స్టడీస్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. వీళ్ళు ఏదో మేబీ చాలా మంది స్టూడెంట్స్ లవ్ ఫెయిల్యూర్ అయ్యి స్టడీస్ ని పక్కన పెట్టేసి లవ్ గురించి ఆలోచించుకు, లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, గర్ల్ ఫ్రెండ్ పోయింది, బాయ్ ఫ్రెండ్ మాట్లాడటం లేదు అని చెప్పి వాటి గురించి ఆలోచించుకుంటా, లేకుంటే ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. పాస్ట్ లో ఏమైనా వీళ్ళకి ఏమన్నా స్టడీస్ పరంగా వీక్ గా ఉండి సబ్జెక్ట్స్ ఏమైనా ఫెయిల్ అయ్యి ఉంటే వాటి గురించి ఆలోచించుకుంటూ వీళ్ళు బాధపడుతున్నారు. సో మీరు ఉన్నదాన్ని, జరిగిపోయిందని మనం ఎలాగో మార్చలేం కాబట్టి జరిగిపోయిన దాన్ని, పాస్ట్ లైఫ్ ని పక్కన పెట్టేసి చక్కగా కెరియర్ చూసుకోండి. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయిందండి, పోతే పోనివ్వండి, నిజంగా లవ్ చేస్తే తిరిగి వస్తారు వాళ్ళే. సో మీ కెరియర్ అనేది చక్కగా చూసుకోండి. ప్రజెంట్ అయితే మీరు కొంచెం డిప్రెషన్ లో, బాధలో ఉన్నారు. సో దాంట్లో నుంచి ముందు మీరు బయటకు రండి. సో ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ చూసేసాం కదా, మనము జాబ్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాము. జాబ్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉందంటే, ఇప్పుడు జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా హైలీ అథారిటేటివ్ పీపుల్సే ఉన్నారు. మీ కింద చాలా మంది పనిచేసే వాళ్ళే ఉన్నారు కదా ఈ 1 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు. సో వీళ్ళతో మంచిగా ఉన్నట్టే ఉండి, అది మీ కింద పనిచేసే వాళ్ళు కానివ్వండి, మీ కొలీగ్స్ అవనివ్వండి, ఎవరైనా కూడా మీతో మంచిగా ఉన్నట్టు ఉండే మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంటే వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని బ్లేమ్ చేసి, మిమ్మల్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేసి మీరు తప్పు చూపించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అది వర్క్ విషయంలో అవ్వనివ్వండి, లేకపోతే వేరే విషయంలో అవ్వనివ్వండి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ 1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వీళ్ళకి ప్రజెంట్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మనీ పరంగా చాలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే మనీ విషయంలో మనీ వస్తున్నాయి, రావట్లేదు అంటలేదు, లాభాలు వస్తున్నాయి, కానీ అవి ఏదో ఒక రూపంలో మనకి ఖర్చు అయిపోతున్నాయి అనమాట. సో మీరు మెయిన్ ఏం చేయాలంటే, మనీ సేవింగ్స్ అయితే మీరు చేసుకోలేరు ఇప్పుడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ప్రజెంట్ ఉన్న మనీని దేనికొక దానికి యూజ్ అయ్యే వాటికి పెట్టండి. యూజ్ అయ్యే వాటికి పెట్టడం వల్ల దానికి వేస్ట్ అవ్వకుండాను ఉంటది. అండ్ అవి ఖర్చు అయినా కూడా దానికి ఒక రీజన్ అనేది, అంటే మంచి రీజన్ తోనే మనము ఖర్చు చేసామన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ లైఫ్ లో కంపల్సరీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, దేంట్లో అన్నా ఇప్పుడు మీరు ఏదైనా కొనాలనుకుంటారు, చాలా రోజుల నుంచి అది కొనలేకపోతారు, డబ్బులు వచ్చినాయి అనుకోండి, వెంటనే అది కొనేసారు అనుకోండి, తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఎట్లాగో మీకు ఇప్పుడు మనీ వచ్చిన ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతాయి. వేస్ట్ వాటికి ఖర్చు చేసే కన్నా ముందుగానే మీరు తెలుసుకొని మంచి వాటికి యూజ్ చేసుకోండి. అప్పుడు మీ అవన్నీ కూడా యూజ్ అవుతుంది. సో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చూసాం కదా, ఎవరైతే మ్యారేజ్ చేసుకొని
మ్యారేజ్ చేసుకుని హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి తీస్తాను. నేను ఇప్పటి వరకు సపరేట్ గా హౌస్ వైఫ్ కి చూడలేదు నేను. సో సపరేట్ గా సో చూద్దామని అనుకుంటున్నాను నేను హౌస్ వైఫ్ కి ఎలా ఉంటుంది. సో హౌస్ వైఫ్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనీ అనేది మీకు ఏదో ఒక రూపంలో అనేది, అది గిఫ్ట్ రూపంలో అయినా ఉండొచ్చు, లేకపోతే మీ హస్బెండ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీ పిల్లలైనా ఆల్రెడీ కొంచెం జాబ్ చేస్తున్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు పిల్లల రూపానైనా కూడా మీకు ఏదో ఒక రూపంలో గిఫ్ట్ రూపంలో మనీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మనీ అనేది గిఫ్ట్ రూపంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో రెడీగా ఉండండి మరి. సో ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు చూసాము కదా, అండ్ హౌస్ వైఫ్ కి చూసాము. ఇప్పుడు జాబ్ చేస్తున్న లేడీస్ కి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కొంచెం వర్క్ ఆల్రెడీ వీరు అంటే నాట్ ఓన్లీ వర్క్ అంటే జాబే కాదు, బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా కూడా లేడీస్ కి సంబంధించింది, వాళ్ళు వర్క్ లో బిజీగా ఉన్నారు. అండ్ వర్క్ కి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది. ఏదైతే మీరు పని చేశారో మీ హార్డ్ వర్క్ తగిన ప్రతిఫలం అనేది ఇప్పుడు మీకు రాబోతుంది మనీ రూపంలో. సో మీరైతే బాగా వర్క్ చేశారు కాబట్టి దాన్ని చాలా మంది వర్క్ చేసి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుందా, రిజల్ట్ వస్తుందా అని చెప్పి, మనీ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చే టైం ఇప్పుడు మనీ పరంగా కూడా. సో ప్రత్యేకంగా బాయ్స్ కి తీయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ జాబ్ బిజినెస్ తీసాను కాబట్టి నేను లేడీస్ కి మాత్రమే సపరేట్ గా తీస్తున్నాను. అంటే నేను లేడీని అమ్మాయి ఆడవాళ్ళని కాబట్టి ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి, సపోర్ట్ చేస్తాను నేను. సో నెక్స్ట్ ఎవరైతే బ్రేకప్ లో ఉన్నారో, లవ్ లో ఉండి బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ కోసం, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కి ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ అయితే వీళ్ళు ఎవరైతే బ్రేకప్ లో ఉండి రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారో తొందరలోనే వాళ్ళు రావాలనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు మీ లైఫ్ లో స్టక్ అయిపోకుండా వాళ్ళ గురించి ఆలోచించండి. కానీ ఏంటంటే మీ గురించి కూడా చూసుకుని మీ కెరీర్ పరంగా కూడా చూసుకుంటా వాళ్ళు తప్పకుండా వస్తారు. నిజంగా లవ్ చేస్తే ఎందుకు రారు? మీరు మీ కెరీర్ ని మీ స్టడీస్ ని పక్కన పెట్టేసేయడం వల్ల మీ స్టడీస్ లో ఎగ్జామ్స్ మంచిగా రాయకపోతే మంచిగా రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఫర్దర్ గా మీరు జాబ్ కి కానీ వెళ్ళాలన్నా కూడా, మీ కెరీర్ సెట్ అవ్వాలన్నా కూడా ఎగ్జామ్స్ రాయడము అండ్ మంచి మార్కులు రావడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు వస్తారు, మీరేం ఫీల్ అవ్వకండి. తొందరలోనే వాళ్ళు మీకు రీయూనియన్ అనేది ఉంది. సో ఎవరైతే ఆల్రెడీ స్టడీస్ అయిపోయి జాబ్ చేసుకుంటూ లేకపోతే అంటే మ్యారేజ్ అవ్వకుండా ఉంటారు కదా, వాళ్ళకి బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి చూద్దాము. ఎవరైతే స్టడీస్ అయిపోయి అండ్ జాబ్ చేసుకుంటానే ఉండొచ్చు, చేసుకోకుండా ఖాళీగానే ఉండొచ్చు, మ్యారేజ్ అయితే అవని వాళ్ళకి, బ్యాచిలర్స్ కి ఎలా ఉంటది అనేది చూద్దాము. రీయూనియన్ ఉందా లేదా. వీళ్ళకి రీయూనియన్ అయితే తప్పకుండా ఉంది. అండ్ వీళ్ళు మాక్సిమం మెంబర్స్ లవ్ లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ బ్రేకప్ అయిన వాళ్ళు, వాళ్ళ పార్ట్నర్ అనే వాళ్ళు కొంచెం ఎక్కువ ఇయర్స్ నుంచి వీళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళే, రీసెంట్ గా పరిచయం అయిన వాళ్ళైతే కాదు. వీళ్ళకి మినిమమ్ 3 years నుంచి 10 years 15 years, కొంతమంది అయితే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళ పార్ట్నర్ అనే వాళ్ళు. అండ్ వాళ్ళతో కంపల్సరీ రీయూనియన్ ఉంది, వాళ్ళు మంచి గుడ్ న్యూస్ తీసుకొస్తున్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు, ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నారు. సో మీకు కూడా పాజిటివ్ గానే ఉంది. మీ పార్ట్నర్ తొందరలోనే మీకు మంచి గుడ్ న్యూస్ తో రావాలనుకున్నారు, లైక్ మీకు పెళ్లి చేసుకోవాలని అనుకోవడము, లేకపోతే మీకు మళ్ళీ ప్రపోజ్ చేయడము, ఏదైనా అవ్వచ్చు. సో మీరు కూడా హ్యాపీగా ఉండండి. సో ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారో, విడిపోయి ఉన్నారో, వాళ్ళకి సంబంధించింది ఇప్పుడు నెక్స్ట్ నేను తీస్తున్నాను. సో ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారో, విడిపోయి దూరంగా ఉన్నారో, గొడవలు అయ్యి, వీళ్ళకి కూడా
వీళ్ళకి కూడా రీయూనియన్ అనేది ఉంది. కానీ మీరు మాటలు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. మెయిన్ మీ ఇద్దరికి గొడవలు కూడా దేని వల్ల అయినాయి అంటే మాటల యుద్ధం వల్లనే జరిగినాయి. సో తప్పకుండా మీ ఇద్దరైనా కలుస్తారు. అది ఎలా అంటే తను మీకోసం వచ్చిన, మీరు తన కోసం వచ్చిన సాఫ్ట్ గా మాట్లాడి అడ్జస్ట్ చేసుకుంటేనే, బ్యాలెన్స్ చేసుకుంటేనే మీకు మళ్ళీ రీయూనియన్ ఉంది. రీయూనియన్ ఉందంటే అది మీ చేతిలోనే ఉంది. అది కూడా ఏంటంటే మీ మాటలు సాఫ్ట్ గా ఉండాలి, అండ్ బిహేవియర్ సాఫ్ట్ గా ఉండాలి. మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఏమైనా చెప్తే సరే అని అనాలి, కానీ లేదు నేను అట్లా ఎందుకుంటాను, నేను ఇట్లానే ఉంటాను అని అనకుండా కాంప్రమైజ్ అయ్యామండి. ఎందుకంటే ఇది లైఫ్ కి సంబంధించిందే కదా, మీరు కూడా కావాలనుకుంటున్నారు కదా. సో కొంచెం అడ్జస్ట్ అయితే ఏమవుతుందండి, అడ్జస్ట్ అయితే ఏం కాదు కదా. సో ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి వాళ్ళు రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారో, సో మీరు ఇదైతే ఫాలో అయితే కనుక తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ వాళ్ళతో రీయూనియన్ అనేది ఉంది. సో ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి వేరే థర్డ్ పార్టీతో, వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండి వాళ్ళతో మీకు బ్రేకప్ అయితే గనక మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం మనము. వీళ్ళలో మ్యాక్సిమం ఏంటంటే రీయూనియన్ అనేది ఉన్నా అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎవరైతే లేడీస్ ఉన్నారో, అంటే చూసేవాళ్ళు జెంట్స్ అయితే కనుక లేడీస్ గురించి చెప్తున్నా, లేదా చూసేవాళ్ళే లేడీస్ అయితే జెంట్స్ గురించి చెప్తున్నా నేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. దానివల్లే వాళ్ళు వద్దనుకుంటున్నారు. మేబీ వాళ్ళకు మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్న పర్సన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ హస్బెండ్ వదిలేసి ఉండొచ్చు, లేకపోతే చనిపోయి ఉండొచ్చు. అలాంటి పర్సన్స్ ఉన్నారు ఎక్కువగా. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు. కానీ వాళ్ళకి రావాలని ఉంది, వాళ్ళకి రీయూనియన్ కూడా ఉంది. అది మీ చేతుల్లో ఉంది. మీ ఇద్దరు కనుక మాట్లాడుకుని అడ్జస్ట్ అయితే గనక, ఒకరినొకరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ అయ్యి, అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదా ఇలాంటి రిలేషన్ లో ఉన్నప్పుడు. సో ఒకరినొకరిని అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యి, కావాలంటే కొన్ని రోజులు దూరంగా అయినా ఉండి మాట్లాడుకుని దూరంగా ఉండి తర్వాత మీరు మళ్ళీ కలవాలనుకుంటే కనుక తప్పకుండా మీ ఇద్దరికి రీయూనియన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ 1/10/1928 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి హెల్త్ పరంగా కూడా ఎలా ఉంటది అనేది కూడా చూద్దాం మనము. హెల్త్ పరంగా అయితే బాగానే ఉందండి. ప్రెజెంట్ పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం అవ్వవు. హ్యాపీగా మీరు టైంకి తినండి, పడుకోండి, చక్కగా మెడిటేషన్ చేసుకోండి, లేకపోతే చక్కగా ఎంటర్టైన్మెంట్ అయ్యాయి కామెడీ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ వినండి, మ్యూజిక్ వినండి, సాంగ్స్ వినండి. అలాగే సాఫ్ట్ గా ఉండేవి ఏవైనా కూడా చూస్తుండే. ఎందుకంటే మీకు కోపం ఎక్కువగా కాబట్టి పూలు అదే అంటుంటారు పూలు అమ్మాయిలను చూడమని. అలా మీరు కొంచెం అంటే అమ్మాయిలు చూడమంది కదా, రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళు అందరినీ చూడకుండా కొంచెం సాఫ్ట్ గా ఉండండి. రోజు కొంచెం సేపు ఇంట్లో పూల మొక్కలు ఉంటే కనుక వాటర్ పోయండి, కొంచెం మొక్కలతో స్పెండ్ చేయండి. మొక్కలు కూడా ఏవో చెప్పాలని అనుకుంటా ఉంటాయి. సో చూడడం వల్ల అండ్ పక్షులకి ఫుడ్ వేయడం కానీ ఇలాంటి కొంచెం చిన్న చిన్నవి చేయండి. అలాగే ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే మదర్ కి కానీ ఫాదర్ కి కానీ హెల్ప్ చేయండి ఇంటి విషయాల్లో. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ అగ్రెసివ్నెస్ అంతా పోతుంది, కోపం తగ్గుతుంది, మంచిగా సాఫ్ట్ గా ఉంటారు. అది మీ పార్ట్నర్ తోనూ సాఫ్ట్ గా ఉంటారు, మీ ఫ్రెండ్స్ తోనూ సాఫ్ట్ గా ఉంటారు, మీ కింద పనిచేసే వాళ్ళతో కూడా సాఫ్ట్ గా ఉంటారు. ఓకేనా, హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు మీకు. సో మీకు ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు, కొంతమంది జాబ్ ఆల్రెడీ స్టడీస్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ కోసము వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఎగ్జామ్స్ కూడా రాసేసి గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసి రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ ఇది తొందరలోనూ గుడ్ న్యూస్ అనేది వస్తుంది. మీ ఎగ్జామ్ రిజల్ట్ కూడా మీకు పాజిటివ్ గా ఉంటుంది. అతి తొందరలోనే మీకు జాబ్ అనేది తప్పకుండా వస్తుంది.
సో తప్పకుండా క్లైమ్ చేసుకోండి, పాజిటివ్ రిజల్టే వచ్చింది అందరికి కూడా, ఈ రీడింగ్ చూసే వాళ్ళందరికీ కూడా. సరే, ఎలా నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, కాంపిటీషన్ ఎగ్జామ్స్ అవనివ్వండి, నార్మల్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎగ్జామ్స్ జాబ్ పర్పస్ లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సంబంధించిన చూద్దాం మనం. అంటే ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సంగతి చెప్తున్నా. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ మండే ఉన్నాయి, వాళ్ళకి డిఎస్సి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, అలాగే నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. వీళ్ళు ఎలా రాస్తారు, రిజల్ట్ ఎలా వస్తుందని సంగతి చూస్తున్నాము. సో ఎవరైతే ఈ 1, 10, 19, 20 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ గ్రూప్స్ కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, నార్మల్ గా వేరే జాబ్ కి చదువుకునే వాళ్ళైనా కూడా అసలు వీళ్ళు హార్డ్ వర్క్ అనేది మామూలుగా చేయట్లేదు, డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. సో మీ రిజల్ట్ కి సరిపడా మీ రిజల్ట్ ఎంత మంది చదువుకుంటున్నారంటే టైం అనేది తెలియట్లేదు మీకు, అంత బాగా కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. చేసిన దానికి తప్పకుండా మీకు ప్రతిఫలం అనేది కనిపిస్తుంది. అతి తొందరలోనే మీరు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ వస్తుంది, అలాగే జాబ్ కూడా వస్తుంది. సో ఎవరైతే జాబ్ చూసామో అలాగే ఎగ్జామ్ లో రిజల్ట్ కూడా చూసాం కదా. సో ఈ వీళ్ళకి యూనివర్సిటీ నుండి మనం ఏం గైడెన్స్ తీసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాము. తర్వాత నేను గైడెన్స్ కార్డ్స్ నుండి కూడా నేను తీస్తాను, యూనివర్స్ గైడెన్స్ కార్డ్ నుంచి కూడా. సో మీరు ఏం చేయాలంటే చక్కగా, మీరు ఎక్కువగా ఫ్రీడమే కోరుకుంటారు కాబట్టి చక్కగా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ కానీ, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోండి. అది కూడా మార్నింగ్ టైంలో, ఎప్పుడైతే మనకి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయో మార్నింగ్ టైంలో, అప్పుడు మనకి హెల్త్ కి చాలా మంచిది. ఈవెన్ ఇప్పుడు చాలా మంది అపార్ట్మెంట్ లో ఉంటున్నారు కాబట్టి చిన్న చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే డి విటమిన్ లోపం వల్ల ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల బయట ప్రపంచం ఏందనేది, అంటే బయట కనీసం ఎండ కూడా తగలటం లేదు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం ఏంటంటే గాలి తగలకపోయినా కూడా కొంచెం ఇదిగా ఫీల్ అయిపోతా ఉంటారు. సో మీరు కొంచెం వాకింగ్ చేయండి, ఎర్లీ మార్నింగ్ టైంలో వాకింగ్ చేయండి, ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేయండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడం వల్ల మీరు హ్యాపీ లైఫ్ అనేది చూస్తారు తొందరలోనే. ఎవరైతే ఈ 1, 10, 19, 20 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి రీడింగ్ అనేది చాలా పాజిటివ్ గా వచ్చింది. సో అన్ని రకాలుగా కూడా కెరీర్ కానీ, రిలేషన్ కానీ, హెల్త్ కానీ అన్ని కూడా బాగున్నాయి. సో మీరు నేను చెప్పినట్టుగా ఆ రెమెడీస్ అనేవి కొంచెం ఫాలో అయ్యారనుకోండి, మీలో అగ్రెసివ్నెస్ అనేది అండ్ ఇంబ్యాలెన్స్ అనేది పోతుంది. సో మీకు యూనివర్స్ నుండి యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ కూడా నేను తీస్తాను. సో ఎవరైతే పైల్ నెంబర్ 1, 10, 19, 20 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి యూనివర్స్ అనేది ఇచ్చే గైడెన్స్ ఏంటనేది కూడా చూద్దాము. హెల్ప్ఫుల్ పీపుల్, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, there is something better. ప్రెజెంట్ అయితే మీకు పాజిటివ్ గానే ఉన్నాయండి అన్ని విషయాల్లో కూడా. అయ్యో, కార్డ్స్ పెద్దగా అయిపోయేసరికి చేతులు రెండు జారిపోతున్నాయి. ఇన్ ద నియర్ ఫ్యూచర్, చాలా తొందరలోనే, పర్ఫెక్ట్ టైమింగ్స్, మీకు అన్ని రకాలుగా చెప్పాను కదా, ఇప్పుడు అన్ని రకాలుగా మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అన్నిట్లో కూడా పాజిటివ్ గానే వచ్చింది. మీ లైఫ్ అనేది ముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకటైతే ఎగిరిపడింది చూద్దాం. ఫర్గివ్నెస్, ఎవరైతే మీకోసము ఎవరైతే బ్రేకప్ లో ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా, ఎవరైనా మీరు బ్లాక్ చేస్తే గనక మీ పార్ట్నర్ ని ప్లీజ్ ఫర్గివ్ చేసేసి మీ లైఫ్ లోకి యాక్సెప్ట్ చేయండి. అన్లక్కీలీ, ask your angels, wait, no, yes.
సో ఎవరైతే ఉన్నారో పైన వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మీకు తొందరలోనే ఎవరొకళ్ళు హెల్ప్ చేస్తారండి. అది స్టడీస్ కైనా అవనండి, బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి రియూనియన్ అవ్వడానికైనా. మీరు అగ్రెసివ్ గా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి బ్రేకప్ లో ఉన్న వాళ్ళు మీ కోపం వల్లనే బ్రేకప్ అయ్యి ఉండొచ్చు. సో మీకు ఎవరొకళ్ళు హెల్ప్ చేస్తారు, మళ్ళీ రియూనియన్ అయ్యే రియూనియన్ అవుతారు మీరు. ఆ కార్డ్స్ లో కూడా మనకి అదే చూపించింది కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సిచ్యువేషన్స్ అన్ని కూడా బ్యాడ్ గా ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. ముందు పాస్ట్ లో ఉన్న లైఫ్ కన్నా కూడా ఇప్పుడు బెటర్ గానే ఉంటుంది మీకు. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్, చాలా తొందరలోనే ఎవరైతే రియూనియన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రియూనియన్ ఉంటుంది. కెరీర్ పరంగా సెట్ అవుతారు. సో పర్ఫెక్ట్ టైమింగ్. ఆల్రెడీ జాబ్ కోసం వేస్తున్న వాళ్ళకి కూడా వెయిట్ చేయండి, తొందరలోనే మంచి గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరైతే బ్రేకప్ లో మీరు కనుక బ్లాక్ చేసి ఉంటే కనుక ఫర్గివ్ చేసేసి వాళ్ళకి మీ లైఫ్ లోకి యాక్సెప్ట్ చేయమని చెప్పి డివైన్ అనేది చెప్తుంది, ఏంజల్స్ అనేవి చెప్తున్నారు. సో ఇది ఎవరైతే 1, 10 అండ్ 19 అండ్ 20 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు. సో ఇది మీకు సంబంధించిన రీడింగ్. సో ఇది నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.